ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయి సనాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. సాయి సనాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. సాయి సనాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం తద్బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం తచ్చం ఘోరావృమీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః. ఊర్ధ్వం జిగాతి వేషదం ద్విపదేశం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం కర్మ సన్యాస యోగం ఇంతవరకు చెప్పుకుంటున్నాం. మొన్న 8-9 శ్లోకాలు, అదే ఈరోజు 9వ శ్లోకం మనం చెప్పుకుంటున్నాం. నేను ఇంకా బ్యాక్కి వెళ్ళకుండా ఒక్క 9వ శ్లోకమే చెప్తున్నాను. 8-9 శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మొన్న నేను చెప్పేశాను. దాని గురించి మళ్ళీ దానికి మనం వెనక్కి వెళ్తే ఇంక లాభం లేదు. అందు గురించి 9వ శ్లోకం నేను చెప్తాను. ఏంటంటున్నాడు? 10వ శ్లోకంలో 8-9 చెప్పడం అయిపోయింది. 10వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంఘం త్యక్తా కరోతి యః. చూడండి, నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు జాగ్రత్తగా ఆ అధ్యాయం తీసి ఆ శ్లోకాన్ని మీరు పట్టుకుంటే అప్పుడు దాని తాలూకు ఎక్కడ ఆపాలి, ఎక్కడ దించాలి, ఎలా చదవాలి అన్నది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది సంస్కృత్ వర్డ్స్లో ఎప్పుడున్నో ఒక అక్షరంలో, అంటే ఏదైనా ఒక పదం ఉన్నది అంటే ఆ పదంలో 2-3 అర్థాలతో చెప్తారు. అందు గురించి ఇది భగవంతుడు చెప్పిన విషయాలు కనుక మనం చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకోవడానికే మనం ట్రై చేయాలి. అయితే ఇది ఎన్నవది అంటే ఇది 10వ శ్లోకం. 10వ శ్లోకం 5వ అధ్యాయం కర్మ సన్యాసి యోగం. కర్మ సన్యాసి యోగంలో 10వ శ్లోకం మీకు తీసినట్టయితే దాన్ని కరెక్ట్గా మీరు చూసుకోగలరు. ఏంటంటున్నాడు? బ్రహ్మణ్యాదాయ అంటే ఆదాయ, బ్రాహ్మణి ప్లస్ ఆదాయ అనమాట. బ్రాహ్మణి అంటే భగవత్ అర్పణ, అంటే భగవంతుని అర్పించడానికి, భగవంతుని అర్పిణి. ఆదాయ అంటే దాన్ని చెయ్యాలి, అర్పణ చేయాలి. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్తా కరోతి యః. బ్రహ్మణ్యాదాయ కర్మని అంటే మనం చేస్తున్న కర్మలు త్యక్తా విడిచిపెట్టాలి. కరోతి అది ఒక్కొక్కటి. కరోతి అంటే ఆచరించో, అంటే కర్మలన్నింటినీ ఏదైతే మీరు కర్మలు చేస్తున్నారో ఆ కర్మలన్నింటినీ భగవంతునికి మనం అర్పితం చేయాలి, భగవంతునికి ఇవ్వాలి. భగవంతునికి అర్పితం అంటే భగవంతునికి సమర్పించాలి. భగవంతునికి సమర్పించినచో అది అప్పుడు అవుతుంది. అందుకే బ్రాహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్తా కరోతి యః అన్నాడు. కరోతి యః అంటే దాన్ని ఆచరించాలి, అంటే దాన్ని విడిచిపెట్టేయాలి. ఎవరికి? భగవంతునికి మనం భగవంతుని అర్పితం చేయాలి. ఏంటి? నువ్వు చేస్తున్న కర్మలు, ఎలాంటి కర్మలు చేస్తే నువ్వు విడిచిపెట్టాలి, ఆ కర్మలు ఆయన తీసుకుంటారా? ఎలాంటి కర్మలు నువ్వు చేయాలి అంటే ఆ కర్మల లోపల శాస్త్రయుక్తంగా ఉన్న కర్మలు మాత్రమే నువ్వు చెయ్యాలి. శాస్త్రయుక్తంగా ఏంటి? శాస్త్రయుక్తంగా భగవద్భక్తి ఉండాలి, భగవత్ అర్పణ చెయ్యాలి. మాతాపితృలు ఎవరైతే మాతాపితృలు కలిగి ఉన్నారో ఆ మాతాపితృలు సేవలు చేయాలి. వాళ్ళకి అన్ని సేవలు చేస్తుండే మీ మనసు చాలా కట్టుదిట్టంగా ఉండాలి. ముందు మాతాపితృలని చాలా జాగ్రత్తగా ముందు చూడాలి. ఆ తర్వాత ఏంటి? మీరు భక్తి భావనతో ఎప్పుడూ ఉండాలి. ఆ తర్వాత తపస్సులు, ఆ తర్వాత గురువుల తాలూకా సేవలు, ఇవన్నీ ఏంటి? మీకు శాస్త్రయుక్తంగా వచ్చిన పదాలు.
ఏవైతే శాస్త్రంలో ఇవన్నీ చెప్పాడో ఆ విధంగా మీరు కర్మలు చేసి ఆ కర్మల తాలూకా ఫలితాన్ని ఆశించకుండా భగవంతుని మీరు అర్పించినట్టయితే మీకు సకల భోగములు కలుగుతాం అంటున్నాడు. కర్మలన్నీ భగవదర్పణ గాంచి ఆసక్తి అంటే దాంట్లో ఆసక్తి అన్నది ఉండకూడదు. సంఘం అంటే ఆసక్తి. బ్రహ్మణ్యాదాయ కర్మ అని సంఘం త్యక్తా కరోతి అంటే ఆసక్తి, మళ్ళీ ఆసక్తి లేకుండా దాని తాలూకా కోరికలు ఏమైనా ఉండకుండా, ఆసక్తి అంటే మీరు ఏదైతే కర్మలు చేశారో ఆ కర్మ తాలూకా ఫలాన్ని ఆశించకుండా ఆ కర్మలు ఏదైతే చేస్తున్నారో అది భగవంతుడికి అర్పణం చేయాలి. అయితే ఇవి ఎలాంటి కర్మలు? ఈ విధంగా గురువులని పూజించడం, ఆ తర్వాత మాతాపితాలను కూర్చోవడం, ఒక మంచి మనసుతో ఉండడం, ఆ తర్వాత శాస్త్రయుక్తంగా ఏదైతే చెప్పారో ఆ విధంగా మీరు కర్మలు చేయడం, ఆ కర్మల తాలూకా ఫలితాలను మాత్రం మీరు ఆశించకుండా భగవంతుడికి అర్పించడం. మీకు ఆశ అన్నది అక్కడ ఉండకూడదు అన్నది ఫస్ట్ పడుతుంది. తర్వాత ఏంటంటే లిప్పితేన సపాసేన పద్మపత్రామి వాంబస ఆంబస అంటే నీటి బిందువు. పద్మపత్ర అంటే పద్మం, ఏదైతే పద్మం ఉన్నదో ఆ పద్మం తాలూకా ఆకు మనం చూసినట్టయితే ఆ ఆకులో నీటి బిందువులు నిలవకుండా అది జారిపోతూ ఉంటాయి. దాన్ని ఆకర్షించుకోవాలి. ఏదైతే నీటి బిందువు పడ్డాదో ఆ నీటి బిందువు అది అలాగా కిందకి జారిపోతుంది అన్నమాట. అంటే అది మీరు ఒకసారి చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఆ విధంగానే మీరు ఏదైతే కర్మలు చేస్తున్నారో ఆ కర్మల్ని ఫలితాలను ఆశించకుండా, అది లోపలికి తీసుకోకుండా ఆ కర్మల్ని మీరు భగవంతుడికి మీరు అర్పితం చేసినట్టయితే అవి చాలా మంచి భావనతో మీకు భగవంతుడు తీసుకుంటాడు. అది మీరు చెయ్యాలి. అంటే నీతి బంధువులే మీరు ఏదైతే మీరు కర్మలు చేశారో ఆ కర్మ బిందులు ఎలా అయితే నీటి బిందువు అంటే తామరాకు మీద ఉన్న పట్టుకులు ఎలా అయితే ఉండవో అలాగా మీ తాలూకా పాపాలు కూడా ఏమీ అంటావు. అయితే పాపాలు అంటున్నారు కదా, మీరు ఇందులో కర్మలన్నింటినీ భగవతర్పణ చేయమని చెప్తున్నాడు. ఏవైతే కర్మలు చేశారో భగవతర్పణ. ఎలాంటి కర్మలు చేయమంటున్నారు? శాస్త్రయుక్తంగా. ఏంటి శాస్త్రయుక్తంగా అంటే మాతాపితృలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా చక్కగా చూసుకొని వాళ్ళకి సేవలు చేస్తూ, గురు సేవలు చేస్తూ, యజ్ఞాలు చేస్తూ, పూజలు చేస్తూ, తపస్సులు చేస్తూ, ఇవన్నీ నువ్వు చేస్తూ తర్వాత శాస్త్రయుక్తంగా ఏదైతే ఉందో శాస్త్రయుక్తంగా ఉన్న ఫలాలని నువ్వు ఆశించగలరా? ఇవన్నీ నువ్వు భగవంతుడికి అద్భుతం చేసినట్టయితేనే. అయితే మీరు అడగచ్చు, ఇందులో పాప ఫలితాలు ఎలా వస్తాయి? మనం శాస్త్రయుక్తంగా ఇవన్నీ చేస్తున్నాం కదా, ఇందులో పాపాలు అంటే పాపం తాలూకా అది ఎలా వస్తుంది? ఇవన్నీ మంచి పనులే కదా, అక్కడ పాపం అని ఎందుకు అర్థం చెప్తున్నాడు అంటే ఏ కర్మ చేసినాను ఏదో ఒక విషయంలో మీకు పాపం వస్తుంది. ఏంటి ఆ పాపము అంటే మనం కనబడిన కీటకాలు ఎన్నో ఉన్నాయి. మనం మాట్లాడుతూ ఉంటే అందులో చాలా సూక్ష్మజీవులు కూడా ఉంటున్నాయి. అవి కూడా చనిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మనం అనుకోకుండానే ఎన్నో జరుగుతుంటాయి. ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు ఏదో చిన్న క్రిమి కాటకాలు, చీమలు అనుకోకుండా మనం చేస్తున్నాం. అది కూడా ప్రాణహాని. ఆ ప్రాణహానితో ఉన్నప్పుడు అది కూడా పాపం అవుతుంది. కానీ ఇలాంటివి ఏంటి మీకు అంటవు? ఎందుకు అంటవు అంటే మీరు భగవతర్పణ చేస్తున్నారు. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇవన్నీ నీవే, ఇవన్నీ నీకే అర్పితం అనే భావనతో శాస్త్రయుక్తంగా వచ్చిన కర్మలు ఏవైతే నువ్వు కర్మలు చేస్తున్నావో ఇది నాకు అంటవు. అంటే దీనికి ఏంటంటే ఇది నీకు అంటవు. ఇవి ఏవైతే పాపాలు చేసావో ఈ చిన్న చిన్న పాపాలు ఏవైతే ఉన్నాయో నువ్వు అనుకోకుండా నువ్వు కాళ్ళ కింద పడిన చిన్న చీమలు అవ్వచ్చు, చిన్న క్రిములు అవ్వచ్చు, చిన్న ఏం అవ్వచ్చు, మాట్లాడుతున్నప్పుడు కొన్ని క్రిములు చనిపోవచ్చు, నడుస్తున్నప్పుడు చదవచ్చు, చెయ్యిలాగన్నప్పుడు నువ్వు చేయొచ్చు, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ నువ్వు పాపాలు, ఇవన్నీ మళ్ళీ పాపానికి మూలమే. ఇవన్నీ నీవు పాపాలు మోసుకున్నట్టయితే మళ్ళీ నెక్స్ట్ జన్మకి కంపల్సరీ దీనికి అనుభవించాలి. అంటే ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ నువ్వు భగవంతుడికి అద్భుతం చేశావో శాస్త్రయుక్తంగా నువ్వు భగవంతుడికి
ఫలితాలను ఆశించకుండా నువ్వు భగవంతుని అర్పణ చేశావో ఎటువంటి పాపాలు నీకు అంటవు. ఎలా అంటవు అంటే తామరాకు మీద ఏదైతే నీటి బిందువులు తన లోపల తీసుకోదో అది ఎలా అయితే జారిపోతుందో అలాగే నువ్వు చేసినవి ఏవైనా తప్పు పనులవని ఆ తప్పు పనులు నీకు అంటకండను అది అవేంటంటే ఇంకా నీకు అది అంటదనమాట. ఒక మంచి మార్గానికి వెళ్ళినట్టే. ఇలాంటి పాపాలు ఏమీ నీకు అంటావు. ఎప్పుడు అంటావు అంటే నువ్వు భగవంతునికి ఇవన్నీ అర్పించినప్పుడు మాత్రం నీకు అంటదు. నువ్వు మళ్ళీ ఇందులో ఆశ ఉన్నది అంటే మళ్ళీ నీకు అవ్వదు. అందుకే ఇక్కడ ఏంటంటున్నాడు, బ్రహ్మణ్య ఆదాయ. బ్రాహ్మణి అంటే భగవదర్పణ. బ్రాహ్మణి అంటే భగవంతునికి అర్పణ చేసిన ఏంటి అర్పణ చేస్తున్నావు? నీ కర్మలు ఏంటి? ఆ కర్మలు ఎలాంటివి? సంఘం అన్నాడు. సంఘం అంటే ఏంటంటే ఆసక్తి లేకుండా నువ్వు కర్మలు చేసినట్టయితే త్యక్త కరోతియా అంటే అవన్నీ విడిచిపెట్టాలి, ఆసక్తిని త్యజించాలి. ఇక్కడ సంఘం త్యక్వా అన్నాడు. త్యక్వా అంటే త్యజించడం. ఏంటి సంఘం త్యక్త అంటే ఆసక్తి. దేని తాలూకా ఆసక్తి? నీ కర్మలు చేస్తున్నావే దాని తాలూకా ఫలాలని, ఆసక్తిని, ఆ ఫలాలని నువ్వు తీసుకోకుండా నువ్వు చెయ్యాలి. కర్మాణి సంఘం త్యక్త కరోతియా అంటే నువ్వు ఆచరించు. కర్మలన్నింటినీ భగవదర్పణం గావించి ఆసక్తిరహితంగా కర్మలను ఆచరించేవాడిని ఎవరైతే ఆసక్తిరహితంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఎలాగ ఉంటారట? తామరాకుపై నీటి బంధువు వలె పాపంలో అంటావు. నువ్వు భగవంతుని అర్పితం చేస్తావు అన్న భావనతో ఈ శ్లోకం చదివారు. మరొకసారి శ్లోకం చదువుతాను. దాని అర్థం మీకు అర్థమైనట్టే కదా. అది బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంఘం త్యక్త్యా కరోతియః విద్యతే నసపాసేన పద్మపత్ర నివాంబస. ఆంబస అంటే నీటి బంధువు. అంటే తామరాకు మీద ఏదైతే నీటి బంధువు వల్లే నీకు ఏ పాపాలు నీకు అంటవు అని సిద్ధుడు చెప్తున్నాడు. సాయిరామ్. తప్పులుంటే క్షమించాలి.